मैं रॉकस्टार love love happy love 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 happy సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మోడల్ తనని ప్రేమిస్తున్నారా? కానీ సార్ ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది కదా, మరి మీరు ఇలా చేయడం కరెక్టే అంటారా? మీ భార్యకి దీని గురించి తెలుసా సార్? ఆవిడ ఏమనుకుంటున్నారు దీని గురించి? మీరేమనుకుంటున్నారు దీని గురించి? సార్ ప్లీజ్ టాపిక్ ని డైవర్ట్ చేయకండి. మీరు స్టేజ్ మీద చెప్పింది ఎంతవరకు నిజమో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మీరు ఏమనుకుంటున్నారు, నేను నా ఫ్యాన్స్ అందరికీ అబద్ధం చెప్తాననే? అంటే మీరు మోడల్ తనుకి మీ ప్రేమ కన్ఫ్యూజ్ చేసేసారా? ఆఫ్ కోర్స్ ఐ లవ్ హర్. మీరందరూ కలిసిరా మోడల్ తనుని? There she is. My number one fan. The love of my life. Tanu. నేను ఫైల్ మొత్తం చెక్ చేశాను. రేపు వచ్చి పాస్ చేయిస్తాను. రాజ్ రాజ్ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా? నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను. ఈ రోజనే ఉంది. రాజ్ ఈ నాటకం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నా ముందు వేయొద్దు. నీకు తెలుసా నీ కారణంగా మా నాన్నకి ఎంత నష్టం కలిగిందో? ఇప్పుడు నేనేం చేశాను? ఆ బిల్డర్ ఫైల్ పాస్ చేయకుండా తిప్పి పంపించావుగా. మా నాన్నేగా అతను పంపించింది. నీకు తెలుసా రాజ్ అతను నాన్నకి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడో? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు ఆ ఫైల్ ఎందుకు పాస్ చేయలేదు? అతని ఫైల్ కంప్లీట్ గా లేదు. అతను లోన్ తీసుకున్నాడు కానీ తిరిగి కట్టలేదు. అరే కానీ ఈ విషయం కోసమేగా అతను నీకు డబ్బులు ఇస్తానన్నాడు. దాంతో పాటు ఆ బిల్డింగ్ లో 3 ఫ్లాట్లు కూడా. కానీ నువ్వు ఫైల్ ని తిప్పి పంపించావు. నాకు మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది. ఏదో కొంత డబ్బు కోసం దాన్ని నేను పాడు చేసుకోలేను. నా మనస్సాక్షి నేను తప్పు చేయడానికి అంగీకరించదు. నువ్వు ఇంకా నీ మనస్సాక్షి ఈ రెండు ఈ రోజు వరకు నీకేమీ చేయో చెప్పు రాజ్. గౌరవమైన జీవితాన్ని ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాను కదా నేను ఇన్నేళ్ల నుండి. నేను పేరుకి ఇంటి కోడల్ని. ఒక్కసారి నా బట్టలు చూడు. నువ్వు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, అలాగే నగలు కూడా లేవు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను లవ్ మ్యారేజ్ చేసుకుని నేను నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నానని. అయితే వదిలేయి. ఏంటి ఏమన్నావు నువ్వు? వైశాలి మీరేం చేస్తున్నారు? ఎందుకు ఎప్పుడు చూసినా మీరు గొడవ పడుతుంటారు? అయినా ఈ నేలు గడిచిపోయింది కదా మీ ఇద్దరికి పెళ్లి జరిగి. ప్రేమగా ఉండడం తెలీదా? ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీ ఇద్దరిని ఇలా చూస్తే? భగవంతుడి దయ వల్ల అభి ప్రజ్ఞలు సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళని చూసినా నేర్చుకోవచ్చు కదా. నానమ్మా మీకు తెలియని విషయం గురించి మీరు మాట్లాడకపోతేనే మంచిది. అయినా మీకేం తెలుసు వాళ్ళ నిజ స్వరూపాల గురించి? వైశాలి నోరు మూసుకుంటావా? ఎందుకు ఎందుకు నోరు మూసుకోవాలి? ఏం నిజం గురించి మాట్లాడుతున్నావు? అభి ఇంకా ప్రజ్ఞ హనీమూన్ల గురించిన నిజం. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు హనీమూన్ కి సిమ్లా వెళ్లారానా? లేదు నానమ్మా. అభి ప్రజ్ఞ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లో. పైగా అభి తన కాన్సర్ట్ కోసం ఇక్కడే ఉండిపోయాడు నాన్నమ్మా. ఏంటి? మీకు నా మాటల మీద నమ్మకం లేదు కదా? మీరే స్వయంగా తెలుసుకోండి. ఇప్పుడే వెళ్ళి టీవీ ఆన్ చేయండి, న్యూస్ ఛానల్ చూడండి. అప్పుడు మీకు వాళ్ళ ప్రేమ కథ గురించి అసలు నిజమేంటో తెలిసిపోతుంది. నేను నా లైఫ్ లో మొదటిసారి ఇలాంటి హనీమూన్ చూస్తున్నాను. వాళ్ళ హనీమూన్ లో భార్యాభర్తలిద్దరూ అసలు కలిసే లేరు. నితిన్ గారు, నేను మీకు ఒక లెటర్ని ఈమెయిల్ చేశాను కదా. నితిన్ గారు, నేను ఒక లెటర్ మీకు ఈమెయిల్ చేశాను కదా, దాన్ని మీరు ప్లీజ్ ప్రింట్అవుట్ మాత్రం తీయకండి. దానిలో కొన్ని చేంజెస్. హలో ఏంటిది? మళ్ళీ హ్యాంగ్ అయిపోయిందా? అర్చన ఫోన్ ఉందిగా, దాని నుండి కాల్ చేస్తాను. ఆకాష్ నుంచి మెసేజ్. నన్ను హోటల్ రాయల్ ఇన్కి వచ్చి కలు. అర్చన, అర్చన. ఏమైంది బాబు? అమ్మా అర్చనేది? తను ఇంతకు ముందే ఎక్కడికో వెళ్ళింది. ఏమైంది? ఏమైనా పనుందా? లేదమ్మా, ఏం లేదు. సరేలే. ఈ ఆకాష్ మళ్ళీ తనతో ఏదో డ్రామాలు ఆడుతున్నాడు. వీడిని నేను ఈసారి ఖచ్చితంగా వదిలిపెట్టను. అలాగే అర్చనని, తనని కూడా ఖచ్చితంగా అడిగి తీరుతాను అసలు ఏం కావాలి తనకని. ఇదేంటి? ఎక్కడికి వెళ్తున్నా? మాది ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా వచ్చేయ్. హలో గాజియస్,
మీట్ మై ఫ్యాన్ నంబర్ 1. సార్ మీరు మీ ఫ్యాన్ కి ప్రపోజ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? గుడ్ క్వశ్చన్. కానీ ఈ ప్రశ్నకి జవాబు ఈవిడే ఇస్తారు. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అభి. నేను కెంజానియా నుండి కేవలం అభి షో చూడడానికి ఇక్కడికి వచ్చాను. అండ్ టుడే హీ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ. నన్ను ప్రపోజ్ చేసి హీ సో క్యూట్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.